రైతు సోదరులందరికీ నమస్కారం. ఇప్పుడు మనము నేల ద్వారా సంక్రమించే వివిధ తెగుళ్ళు మరియు వాటి నివారణ పద్ధతుల గురించి తెలుసుకుందాము. శిలీంధ్రాలు ఒక రకమైన సూక్ష్మక్రిములు. ఇవి మట్టిలో విరివిగా ఉంటాయన్నమాట. వీటిలో 7,000 రకాల వరకు ఉన్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా మొక్కల్లో వివిధ రకాలైన వ్యాధులు కలుగజేస్తాయి. వివిధ పంటల్లో భూముల్లో ఉండే కొన్ని జాతుల శిలీంధ్రాలు ప్రధానంగా రైజోక్టోనియా, స్క్లిరోషియా, ఫిజేరియం, వర్టిసిలియం, పిథియం, ఫైటోఫ్థరా లాంటి అనేక శిలీంధ్రాలు నేలలో ఉండి పంటల్లో తెగుళ్ళని కలుగజేస్తాయన్నమాట. ఇవి భూమి లోపల మరియు నేలపైన ఉన్న పంట అవశేషాలపైన, పంట లేని సమయంలో నేలపైన ఉన్న గడ్డి జాతులపైన ఆవాసం ఉండి తదనంతర పంటలకు తెగుళ్లను కలుగజేస్తుంటాయి. ఈ శిలీంధ్రాలు నేలలో ఆవాసం ఉంటూ దాదాపు అన్ని రకాల పంటలైన వరి, మొక్కజొన్న, నూనె గింజలైన వేరుశనగ మరియు పండ్ల తోటలు, పూల తోటలు, కూరగాయల తోటల్లో వివిధ రకాల తెగుళ్ళైన మొదలుకుళ్ళు, వేరుకుళ్ళు, వడలు తెగుళ్ళను కలుగజేసి మొక్కల సాంద్రత తగ్గించి మరియు దిగుబడి తగ్గేటట్లు చేస్తాయి. ఉదాహరణకు మొక్కజొన్నలో వడలు తెగులు, మసికాండం కుళ్ళు తెగులు, వేరుశనగలో మొదలుకుళ్ళు తెగులు, వేరుకుళ్ళు తెగులు, కాండం కుళ్ళు తెగులు అనేవి మనకు నేల ద్వారా వ్యాపిస్తాయి. కంది, పెసర, మినుము, టమాటోలో ఎండు తెగులు అనేది ఉధృతిని బట్టి పంట నష్టం ఈ నేల శిలీంధ్రాల ద్వారా 70-90% వరకు ఉండొచ్చు అన్నమాట. వీటి వల్ల ముఖ్యంగా మనకు పంట దిగుబడి తగ్గడం మరియు అధిక ఉత్పత్తి ఖర్చులు అవుతూ ఉంటాయి. వీటి సంరక్షణ కొరకు వాడే శిలీంధ్ర మందుల ద్వారా పంటలపై ఈ తెగుళ్ళు వీటి ద్వారా ఏ దశలో ఏ విధంగా వస్తాయన్న విషయంపై చాలామంది రైతులకు పూర్తిగా అవగాహన లేక నివారణలో విఫలమవుతున్నారు రైతులు. ఈ నేల ద్వారా వచ్చే తెగుళ్ళ నుండి పంటలను కాపాడడానికి రైతులు సమగ్ర తెగుళ్ళ యాజమాన్య పద్ధతులు అయినటువంటి కింద సూచించినటువంటి వేసవి దుక్కులు, విత్తన శుద్ధి, పంట మార్పిడి, తెగుళ్లను తట్టుకునే రకాలు ఎంపిక చేసుకోవడం, జీవ నియంత్రణ పద్ధతులు ఆచరించడం, సమగ్ర నీటి, ఎరువులు, కలుపు యాజమాన్యం, నేల శుద్ధి మొదలైన పద్ధతులు అవలంబిస్తేనే ఈ నేల ద్వారా వచ్చే తెగుళ్ళైనటువంటి మొదలుకుళ్ళు, వేరుకుళ్ళు, వడలు తెగులును నివారించగలరన్నమాట. ఈ కెమికల్ ఫంగిసైడ్స్ శిలీంద్రనాశనం వాడి మనము నివారణ చేయలేము. ఈ నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళు మనకి రాకముందుగానే మనం నివారణ చర్యలు తీసుకుంటే గిన బాగా నివారణ చేయొచ్చు అన్నమాట. ఈ వివిధ పద్ధతులు తీసుకుంటే గిన వేసవి దుక్కులు, వేసవి కాలంలో శిలీంధ్రాల ద్వారా వచ్చే తెగుళ్ళ ఉధృతి తగ్గించడానికి తోడ్పడే అతి ప్రధాన ఆయుధం భూమిని లోతుగా దున్నడం. ఈ లోతు దుక్కులు బహుళ ప్రయోజనకారిగా ఉండి పంటకు, భూమికి అనేక రకాలుగా ఉపయుక్తంగా ఉంటాయి. దుక్కులు చేసుకోవడానికి సరిపడ తేమ ఉన్న పొలాల్లో ట్రాక్టరు లేదా ఎద్దుల నాగళ్లతో 9-10 అంగుళాల లోతు దుక్కులు దున్నాలి. ఈ దుక్కులు చేసేటప్పుడు కూడా రైతులు మామూలు ప్లవ్తో చేస్తేగిన అంత లోతు వెళ్ళవన్నమాట. మనం డిస్క్ ప్లవ్ అనేది ఉంటుంది. ఆ డిస్క్ ప్లవ్ వాడితే మనకు లోతు దుక్కులు జరుగుతాయి. ఈ లోతు దుక్కులు జరిగినప్పుడు ఏమవుతుందంటే గిన ఈ నేలలో ఉన్న నిద్రావస్థలో తెగుళ్లను కలుగజేసే శిలీంధ్ర బీజాలు ఉంటాయన్నమాట. ఆ బీజాలు, నులిపురుగులు మరియు బ్యాక్టీరియా, కీటకాలకు సంబంధించినటువంటి కోశస్థ దశలు ఇవన్నీ సూర్యరశ్మికి బయటికి ఎక్స్పోజ్ అయ్యి ఇవి చనిపోవడం జరుగుతుందన్నమాట. మనకి గమనిస్తే గిన మనము ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. 40-47 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయన్నమాట. ఈ సమయంలో లోతు దుక్కులు చేయడం ద్వారా అవి బయటకి వచ్చేసి ఈ సూర్యరశ్మికి చనిపోవడం జరుగుతుందన్నమాట. మనకు తర్వాత ఈ మొండి జాతి కలుపు మొక్కలైన కాయలు, తర్వాత వేర్లు, దుంపలు పెకిలింపబడి వేసవిలోని అధిక ఉష్ణోగ్రతలకు నశించే అవకాశం ఉంటుంది. నేల గుల్లబారి నీటిని పీల్చుకునే శక్తి పెరుగుతుంది. తర్వాత మనకి జీవ నియంత్రణ పద్ధతులు ఉన్నాయి. ఈ జీవ నియంత్రణ పద్ధతులు తీసుకుంటే గిన మనకి తెగుళ్ళ నుంచి కాపాడడానికి ప్రకృతిలోనే వివిధ జీవరాశుల ద్వారా ఈ జీవ నియంత్రణ కారకాలు అభివృద్ధి చేస్తామన్నమాట. వీటిలో భూమి ద్వారా వచ్చే తెగుళ్ళ నివారణకు జీవ శిలీంద్రనాశిని అయిన ట్రైకోడర్మా మరియు సూడోమోనాస్ను ఉపయోగించి మనము ఈ నేల ద్వారా వచ్చే తెగుళ్లను మరియు పురుగులను కూడా నివారణ చేయొచ్చు. తర్వాత మనకి బ్యాసిల్లస్ తురింజెన్సిస్ అనేది ఒకటి ఉంది. తర్వాత మనకి మెటారైజం అనైసోప్లే అనే ఎంటమోపాథోజెనిక్ ఫంగస్ ఉందన్నమాట. ఇది కూడా మనకు
ఈ వేరు పురుగుని నివారణ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ మనకు ఎస్పెషలీ ఇప్పుడు ఈ ట్రైకోడర్మా తర్వాత సూడోమోనాస్ అనేటివి మనకు వివిధ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మన తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో కూడా ట్రైకోడర్మా సూడోమోనాస్ పొడి రూపంలో మరియు ద్రవ రూపంలో కూడా అవైలబిలిటీలో ఉందన్నమాట. అక్కడి నుంచి రైతులు ఎవరన్నా కావాల్సి ఉంటే తెచ్చుకోవచ్చు, లేదా ఈ దగ్గర కృషి విజ్ఞాన కేంద్రాల్లో కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి ట్రైకోడర్మా ఈ సూడోమోనాస్ అనేటివి తీసుకొని వాడచ్చు అనమాట. ఇవి ఎలా వాడాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ట్రైకోడర్మా సూడోమోనాస్ అనేది నేలలో కలపడం ద్వారా పంటలకు ఆశించే చాలా రకాల వేరుకుళ్ళు, మొదలుకుళ్ళు, ఎండు తెగుళ్లను నాశనం చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఇవి వాడినప్పుడు ఈ ట్రైకోడర్మా ఆ మొక్కలకు వేర్లకు రక్షణ కవచంలాగా ఏర్పడి ఆ తెగుళ్లను కలిగజేసే శిలీంధ్రాలని దూరం పంపిస్తుందన్నమాట. ఈ ట్రైకోడర్మా వాడే విధానం తీసుకుంటే కనుక మనకు ధాన్య పంటలు, అపరాలు, మిరప, నూనె గింజ పంటల్లో వేరుకుళ్ళు, కాండం కుళ్ళు నివారణకు ఈ ట్రైకోడర్మా విరిడే 5 నుంచి 10 గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసి విత్తనాలు వేయడం ద్వారా మనకి 30 రోజుల వరకు ఈ వేరుకుళ్ళు అనేది ఆశించదు. కూరగాయల పంటల్లో నారుకుళ్ళు, కాండం కుళ్ళు, వేరుకుళ్ళు నివారించడానికి లీటర్ నీటికి 5 గ్రాముల ట్రైకోడర్మా విరిడే చొప్పున కలిపి నర్సరీ బెడ్లను విత్తే ముందు బాగా తడపాలి. పత్తి, పసుపు, అల్లం, కంది, వేరుశనగ, టమాటా, వంకాయ, మిరప, ఉల్లి, అరటి, బొప్పాయి ఇతర పంటల్లో నేల ద్వారా వ్యాప్తి చెందే ఎండు తెగులు, వేరుకుళ్ళు తెగులను సమర్థవంతంగా నివారించడానికి 2 కిలోల ట్రైకోడర్మా కల్చర్ను 90 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు మరియు 10 కిలోల వేపపిండితో కలిపి 10 నుండి 15 రోజుల పాటు నీడలో అభివృద్ధి పరిచి తగినంత తేమ పొలంలో ఉన్నప్పుడు ఈ అభివృద్ధి పరిచిన ట్రైకోడర్మాను మనము నేలలో వేసి కలియదున్నడం ద్వారా ఇది నేలలో అభివృద్ధి చెంది ఈ వేరుకుళ్ళు తెగులు మరియు ఇతర తెగుళ్ళు రాకుండా చేస్తుందన్నమాట. ఈ ట్రైకోడర్మా అనేది చాలామంది రైతులు ఆల్రెడీ వివిధ పంటల్లో వాడి సత్ఫలితాలు సాధిస్తున్నారు. మనకు వేరుశనగలో కానీ, టమోటాలో కానీ, బొప్పాయిలో కానీ ఇది వివిధ రూపాల్లో ఇంతవరకు ఇచ్చినటువంటి రూపాల్లో ఆఖరి దుక్కులో పశువుల ఎరువులో కలిపి వేసుకోవడము, తర్వాత డ్రిప్ ద్వారా కూడా ఇచ్చి ఈ ట్రైకోడర్మాని 1 లీటర్ నీటికి 10 ml ఈ వడలు తెగులు ఇలాంటివి రాకుండా నివారణ చేసుకుంటున్నారన్నమాట. సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనే దీన్ని కూడా వాడచ్చు. ఇది అన్ని రకాల పంటల్లో కూడా ట్రైకోడర్మా మాదిరిలాగే సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ను కూడా విత్తన శుద్ధికి పొలంలో చల్లుకొని భూమిలోని శిలీంధ్రాలను మొక్కజొన్నకు వడలు తెగులు నివారణకు కిలో విత్తనానికి 10 గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేయాలి. అలాగే ఎకరానికి 3 కిలోల సూడోమోనాస్ ఫార్ములేషను 100 కిలోల పశువుల ఎరువుతో కలిపి చివరి దిక్కులో కలియదున్నాలన్నమాట. పత్తిలో వేరుకుళ్ళు, ఎండు తెగులు వీటి నివారణకు కూడా ఉపయోగపడుతుంది. విత్తనానికి 10 గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేయాలి. అలాగే ఎకరానికి 2.5 కిలోల సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనే ఫార్ములేషన్ను 50 కిలోల పశువుల ఎరువుతో కలిపి నాటిన 30 రోజులు పొలంలో చల్లుకోవడం ద్వారా కూడా ఈ నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళైనటువంటి వేరుకుళ్ళు, వడలు తెగుళ్ళను నివారణ చేసుకోవచ్చు. అపరాల్లో కిలో విత్తనానికి 5 గ్రాములు కలిపి విత్తన శుద్ధి చేయడం ద్వారా నేలలో వచ్చే ఎండు తెగుళ్లను నివారించవచ్చు. అరటిలో ఎండు తెగులు, ఆకు ఎండు తెగుళ్ళు నివారణగా మనము ఎకరానికి 2 కిలోలు 90 కిలోల పశువుల ఎరువు ప్లస్ 10 కిలోల వేపపిండి కలిపి బాగా నీడలో అభివృద్ధి చేసుకొని ఆఖరి దిక్కులో చల్లడం ద్వారా కూడా మనము దీన్ని నివారణ చేయొచ్చు. అలాగే ఈ నేల ద్వారా ఆశించే తెగుళ్ళ నివారణకు ఇంకొక పద్ధతి మనకు పంట మార్పిడి అనే పద్ధతి అవలంబించి మనము వీటిని నివారణ చేయొచ్చు. మనము ఒకే పొలంలో ఏడాది తర్వాత ఏడాది ఒకే పంటను పండించకుండా, ఉదాహరణకు మన రైతులు ఖరీఫ్లో వేరుశనగ వేస్తారు, రబీలో వేరుశనగ వేస్తారు. ఖరీఫ్లో తర్వాత రబీ, ఈ సమ్మరు, ఈ 3 సీజన్స్లో టమాటో పండిస్తూనే ఉంటారనమాట. ఇలా పండించడం ద్వారా ఏమవుతుందంటే ఆ భూమిలో ఈ వేరుకుళ్ళు తెగులు, వడలు తెగులు ఈ పంటల్లో కలుగజేసే శిలీంధ్ర బీజాలు అలాగే భూమిలో ఉండిపోయి తర్వాత పంటలకు కూడా అవి కలుగజేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ పంట మార్పిడి అనేది మనము ఒక కుటుంబానికి చెందిన పంటే కాకుండా వేరే కుటుంబాలకు దాంతో పంట మార్పిడి చేయాలన్నమాట. ఉదాహరణకి మనం ఇప్పుడు టమాటో వేస్తున్నాము. ఈ టమాటో సొలనేషియా జాతికి ఫ్యామిలీకి చెందింది. ఈ సొలనేషియా ఫ్యామిలీ కాకుండా లెగ్యూమినేసియా జాతికి చెందిన పంటలైనటువంటి ఈ మన కంది కానీ, తర్వాత మినుము కానీ, పెసరు కానీ ఇలాంటి పంటలతో మనము పంట మార్పిడి చేసుకోవాలన్నమాట. ఆ విధంగా చేసుకోవడం ద్వారా లోపల ఉన్న శిలీంధ్ర బీజాలు తగ్గి మనకి ఈ వేరుకుళ్ళు, వడలు తెగులు తగ్గుతుంది. తర్వాత సేంద్రియ ఎరువుల వాడకము అనే దాంతో కూడా మనము ఈ నేల ద్వారా సంక్రమించే తెగుళ్లను నివారణ చేయొచ్చు. వాటిలో ముఖ్యంగా మనకు ఈ పశువుల ఎరువు, వర్మీ కాంపోస్టు ఉపయోగించడం ద్వారా
ఈ నేలలోని ఆరోగ్యకరమైన సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి తెగుల తీవ్రత తగ్గుతుంది. ఇప్పుడు రైతులందరి దగ్గర పశువుల ఎరువు అనేది ఖచ్చితంగా చాలామంది రైతులు వేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి ఈ పశువుల ఎరువులోనే ఈ ట్రైకోడర్మా కలిపి వేసుకోవడం ద్వారా ఈ తెగుళ్లను తగ్గించవచ్చు అన్నమాట. ఈ వర్మీ కాంపోస్ట్ అనేది మన కృషి విజ్ఞాన కేంద్రం కలికిరిలో అందుబాటులో కలదు. ఒక్కొక్క కిలో 10 రూపాయలతో ఉందన్నమాట. రైతులు ఎవరైనా కూడా వివిధ ఉద్యాన పంటల్లో వేసుకొని ఈ పంటలకి అధిక ఈ నత్రజని, భాస్వరము, పొటాషియం మరి ఇతర సెకండరీ న్యూట్రియంట్స్ కూడా ఇస్తుంది కాబట్టి ఆదాయాన్ని పొందొచ్చు. తర్వాత విత్తనాలు వేసేటప్పుడు విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట రైతులు. ఈ విత్తన శుద్ధి చేసేటప్పుడు మనకు శిలీంద్రనాశనులైన ఈ ట్రైకోడర్మాతో 10 ml కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయొచ్చు. మనకు వేరుశనగ, కంది, మినుము ఈ పంటల్లో. తర్వాత మనము ఈ శిలీంధ్రకాలకు తీసుకుంటే గిన ఈ కెమికల్ ఫంగిసైడ్స్ తీసుకుంటే గిన వేరుశనగలో మనకు ఈ పెన్ఫ్లూఫ్లెంట్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ఎవర్గోల్ ఎక్సెండ్ అనే మందు వచ్చింది. ఇది 1 ml మరియు 6 ml నీళ్ళల్లో కలిపి 1 కిలోకి విత్తన శుద్ధి చేయడం ద్వారా మొదటి 30 రోజుల వరకు ఈ మొదలకుళ్ళు, వేరుకుళ్ళు తెగులు ఆశించకుండా మొక్కల సాంద్రత బాగా ఉంటుందన్నమాట. గత 2 సంవత్సరాలుగా రైతుల పొలాల్లో వీటిపైన కృషి విజ్ఞాన కేంద్రం వారు క్షేత్ర ప్రదర్శనలు నిర్వహించారు. ఇది బాగా పనిచేస్తుందన్నమాట. మనం ఆల్రెడీ రైతులు మ్యాంకోజెబ్ అనేది విత్తన శుద్ధికి వాడుతూ ఉంటారు. 3 గ్రాములు కిలో విత్తనానికి వేరుశనగలు. తర్వాత మనకి కార్బెండిజం, మ్యాంకోజెబ్ 2 కలిపి వస్తుంది. మనకి స్ప్రింట్ అని, సాఫ్ అని. ఇది 2 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేస్తున్నారు అన్నమాట. ఈ మనకు బయలాజికల్ ఫంగిసైడ్స్, కెమికల్ ఫంగిసైడ్స్ ఈ రెండింటిని ఉపయోగించి కూడా మనం విత్తన శుద్ధి చేసి ఈ నేలలో వచ్చే ఈ తెగులను నివారణ చేయొచ్చు. అలాగే మనకి నీటి యాజమాన్యం కూడా ఈ నేల ద్వారా కలిగే తెగులను నివారించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అందులో తీసుకుంటే గిన పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, చల్లని మరియు తేమతో కూడిన పరిస్థితులను తగ్గించడం వల్ల తెల్లకుళ్ళు వంటి తెగుళ్ళు రావు. పంటకు అవసరం అయినంత వరకు మాత్రమే నీటి తడులు ఇవ్వాలన్నమాట. మనం ఎక్కువగా నీటి తడులు ఇస్తే గిన లోపల నీరు ఎక్కువగా ఉండి వేరుకుళ్ళు తెగులు ఎక్కువగా వచ్చేదానికి ఆస్కారము ఉంటుందన్నమాట. తర్వాత మనకి ఈ ఉదాహరణకి మొక్కజొన్నలు తీసుకుంటే గిన అధిక తేమ ఉన్నట్లయితే మనకి పితియం ద్వారా ఈ స్టాక్ రాట్ అనే తెగులు ఎక్కువగా వస్తుందన్నమాట. తర్వాత నీటి ఎద్దడి ఉన్నట్లయితే గిన మ్యాక్రోఫోమినా ద్వారా మనకు మసికుళ్ళు తెగులు అనేది కలిగజేస్తుంది. ఫిజేరియం ద్వారా వడలు తెగులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనము తగు మోతాదులో మాత్రమే మనకు పంటకు నీరు అందించాలి. ఈ రసాయనిక శిలీంద్ర నాశనముల ద్వారా ఈ నేల ద్వారా వచ్చే తెగుళ్లను నివారణ చేయొచ్చు. వాటిలో ముఖ్యంగా మనకి ఈ వేరుశనగ కానీ, బొప్పాయి కానీ, టమాటోలో కానీ ఈ మొదలకుళ్ళు, వేరుకుళ్ళు తెగులు, వడలు తెగులు, ఈ బ్యాక్టీరియల్ విల్ట్ తెగులు నివారణగా మనము ఈ తెగుళ్ళు ఆశించిన తర్వాత మనము ఈ మొక్క మొదళ్ళు తడిచే విధంగా మనము 1 లీటర్ నీటికి 2 గ్రాముల కార్బెండిజం మరియు మ్యాంకోజెబ్ కలిపిన మిశ్రమం, అది స్ప్రింట్ లేదా సాఫ్ అనే వ్యాపారంతో దొరుకుతుంది. మొదల్లో తడిచేటట్లు బాగా నాజులు తీసేసి పోయాలన్నమాట. లేదంటే ఈ ట్రైకోడర్మా విరిడే అనేది మనకు 10 ml లీటర్ నీటికి కలిపి మొదల దగ్గర వేయడము వీలైతే. మొదల దగ్గర వేయలేకపోతే గిన మనం డ్రిప్ ద్వారా కూడా ఈ ట్రైకోడర్మా అనే ఈ లిక్విడ్ ఫార్ములేషన్ను అందించన్నమాట. మరి తర్వాత మనకు టైం ఉందనుకోండి, మనము ఈ ట్రైకోడర్మా అనేది ఒక 200 లీటర్ల నీటిలో కలుపుకొని దానికి 2 కేజీల బెల్లం వేసి 1 వారం రోజులు దీన్ని ట్రైకోడర్మాని అభివృద్ధి పరిచి ఇది కూడా మనము డ్రిప్ ద్వారా ఎక్కించవచ్చు. ఆల్రెడీ మన అన్నమయ్య జిల్లాలో టొమాటోలో ఈ ట్రైకోడర్మా సూడోమోనాస్ ఉపయోగించి రైతులు వడలు తెగులు మళ్ళీ బ్యాక్టీరియల్ విల్ట్ను సమర్థవంతంగా నివారణ చేసుకుంటున్నారన్నమాట. తర్వాత మనకి ఈ బొప్పాయి, ఈ టొమాటో ఉద్యాన పంటల్లో ఈ వడల తెగులు, వేరుకుళ్ళు తెగులు ఆశించినప్పుడు కాపర్ ఆక్సిక్లోరైడ్ బ్లైటాక్స్ అనే వ్యాపారనామంతో దొరుకుతుంది. ఇది 3 గ్రాములు ప్లస్ స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ 0.1 గ్రాము లీటర్ నీటికి కలిపి మొక్క మొదళ్ళు తడిచేటట్లు పోయడం ద్వారా మిగతా మొక్కలకు వ్యాపించకుండా ఉంటుందన్నమాట. ఎక్కడైతే మొక్కలు ఆశించాయో అటువైపు ఇటువైపు ఒక 10 మొక్కలకు వేయడం ద్వారా ఇవి మిగతా మొక్కలకు వ్యాపించకుండా ఉంటుంది. ఈ విధంగా కూడా నివారణ చేసుకోవచ్చు అన్నమాట. మనము పోషక యాజమాన్యం అనేది కూడా ఈ తెగుళ్ళ నివారణలో ముఖ్య పోషిస్తుంది. ఈ రసాయన ఎరువులు కూడా పంటకు తగు మోతాదులో సిఫారసు మేరకు మాత్రమే వేయాలన్నమాట. ఉదాహరణకు నత్రజని ఎరువుల మోతాదు ఎక్కువైతే తెగుళ్ళ ఉధృతి పెరుగుతుంది. పొటాషియం తక్కువైతే కూడా తెగుళ్ళ ఉధృతి పెరుగుతుంది. ఇప్పుడు రైతులు మనకి యూరియా తక్కువ ధరలో వస్తుంది కాబట్టి యూరియా ఎక్కువ వేస్తారు. మనకు బాగా
ఆకులు బాగా పచ్చగా కనబడుతున్నాయనేసి. అదే పొటాష్ ధర ఎక్కువైందనేసి పొటాష్ వేయకుండా ఉంటున్నారనమాట. ఈ పొటాష్ అనేది తెగుళ్ళని తట్టుకునేటట్లు చేస్తుంది. తెగుళ్ళు రాకుండా చేస్తుంది. ఇవి మనకు తగు పాలల్లో మోతాదులో వాడాలన్నమాట. ఈ ఎరువులు గూడా. ఒకటి తక్కువ ధర ఉందని ఎక్కువ వాడడము, ధర ఎక్కువ ఉందని తక్కువ వాడడం ఆ విధంగా చేయకూడదనమాట. సమపాలలో ఎరువును మొక్కలకు అందించినప్పుడు తెగుళ్లను కూడా తట్టుకునే శక్తిని మొక్కల్లో పెరుగుతుంది. ఈ సూక్ష్మ పోషకాలు కూడా చాలా అవసరం అన్నమాట మొక్కలకి. సకాలంలో కలుపును నివారించడం వలన కూడా తెగుళ్ల ఉధృతి తగ్గించవచ్చు. తర్వాత వివిధ రకాల గడ్డి జాతి కలుపు మొక్కలు శిలీంధ్రాలకు ఉధృతికి దోహదపడతాయి. అందువల్ల సకాలంలో కలుపు తీసి కూడా మనము ఈ తెగుళ్ళ నివారణ చేయొచ్చు అన్నమాట. నేల పీహెచ్, కాల్షియము, భాస్వరం మరియు జింకు స్థాయిలు మరియు నత్రజని రూపంతో సహా నేల రసాయన శాస్త్రం, తర్వాత నేల ద్వారా సంక్రమించే వ్యాధుల నిర్వహణలో ఇవి కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇవి సమపాలల్లో ఉంటే గిన ఈ నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళు ఎక్కువగా ఆశించమన్నమాట. ఎరువులు మరియు ఈ సూక్ష్మ పోషకాల సవరణల వాడకంతో పాటు నేలలోని సూక్ష్మజీవుల సంఘాలను నేరుగా ప్రభావితం చేస్తాయి. తగినంత పోషకాహారము మొక్కలకు ఉండడం ద్వారా ఈ నేల ద్వారా సంక్రమించే వ్యాధులు కూడా మనకి తగ్గుతాయన్నమాట. తర్వాత మనకి ముఖ్యంగా ఈ పీహెచ్ మరియు ఈ తేమ లేదా పోషక నిర్దిష్ట వ్యాధుల ద్వారా వ్యాధుల వర్గీకరణకు దారితీస్తాయన్నమాట. ముఖ్యంగా మనము రైతులందరూ ఈ నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళైన మొదలుకుళ్ళు, వేరుకుళ్ళు, ఈ వడలు తెగుళ్ళను ఈ తెగుళ్ళు రాకముందుగానే మనము నివారణ జాగ్రత్తగా పంట మార్పిడి చేయడము, వేసవి లోతు దుక్కులు చేయడము, ముఖ్యంగా ఆఖరి దిక్కులో ప్రతి రైతు పశువుల ఎరువు వేస్తున్నాడు కాబట్టి పశువుల ఎరువులో ట్రైకోడర్మా మరియు సూడోమోనాస్ ఇంతవరకు సూచించిన మోతాదులో వేసుకొని ఆఖరి దిక్కులో వేసుకోవడము, తర్వాత విత్తన శుద్ధి చేసుకోవడము ద్వారా ఈ నేల ద్వారా సంక్రమించే తెగుళ్లను నివారణ చేయొచ్చు. మనకి ట్రైకోడర్మా సూడోమోనాస్ అనేది ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తిరుపతిలో దొరుకుతున్నాయి, మరియు కృషి విజ్ఞాన కేంద్రం కలికిరిలో కూడా దొరుకుతున్నాయి అన్నమాట. రైతులందరూ ఈ పద్ధతులు పాటించి నేల ద్వారా సంక్రమించే తెగుళ్లను నివారణ చేసుకుని పంటల్లో అధిక ఆదాయం పొంది తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పొందుతారని ఆశిస్తున్నాము. రైతులందరికీ ధన్యవాదాలు.